ఏమంటున్నారు? మంత్రి కొండా సురేఖపై ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ గా ఉన్నారా అంటే అవునన్న మాట వినిపిస్తోంది గాంధీ భవన్ నుంచి. సెక్రటేరియట్ లో జరిగిన మంత్రులు ఎమ్మెల్యేల సమావేశంలో కొండా ఇష్యూపై ప్రత్యేకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కొండా వ్యవహారంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కొండా సంగతి అధిష్టానం చూసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అప్పటిదాకా ఎవ్వరూ మాట్లాడొద్దు అంటూ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొండా ఇష్యూ కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు అంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు అమలు చేస్తున్నాం అన్నారు రేవంత్. మనం చేసే మంచి పనులకు ప్రచారం రావట్లేదు. ఇలాంటి ఘటనలు హైలైట్ అవుతూ ఉన్నాయి. చేసిన మంచి దక్కకుండా పోతూ ఉంది. ఏది ఏమైనా అందరం ఒక్కటిగా ఉందాం, అందరికీ అందుబాటులో ఉంటాం. సమస్య ఉంటే నాకు, లేకుంటే పార్టీకి చెప్పుకోండి, అంతేకాని బయట మాట్లాడొద్దంటూ ఒక కైండ్ ఆఫ్ సజెషన్గా చెబుతూనే వార్నింగ్ ఇచ్చారా అనే డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలతో కావచ్చు, లేకపోతే మంత్రులతో కావచ్చు భేటీ అవుతూ ఉంటారు. ముఖ్యమంత్రి సాధారణంగా చెప్తూ ఉంటారు. బట్ ఈసారి భేటీ చాలా కీలకంగా మారింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారనే మాట వినిపిస్తోంది గాంధీ భవన్ నుంచి. సెక్రటేరియట్లో జరిగిన మంత్రులు ఎమ్మెల్యేల సమావేశంలో కొండా ఇష్యూపై ప్రత్యేకంగా చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు మంత్రులతో ఎమ్మెల్యేలతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. కొండా వ్యవహారంపై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారా అంటే అవునని అంటోంది గాంధీ భవన్. కొండా సంగతి అధిష్టానం చూసుకుంటుంది. అప్పటిదాకా ఎవ్వరూ మాట్లాడకండి. కొండా ఇష్యూ కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. మనం చేసే మంచి పనులకు ప్రచారం రావట్లేదు. ఇలాంటి ఘటనలు హైలైట్ అవుతూ ఉన్నాయి. చేసిన మంచి దక్కకుండా పోతూ ఉంది. ఏదేమైనా అందరం ఒక్కటిగా ఉందాం, అందరికీ అందుబాటులో ఉంటానంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమంటూ ఉన్నారో చూద్దాం. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను పార్టీ మేము ఊహాజనిత అంశాలకు సంబంధించి ఆస్కారం కలిగించొద్దు అని అర్థం వచ్చేలా ముఖ్యమంత్రి మాట్లాడుకొచ్చారు. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? ఆ ఊహాజనిత వాస్తవాలకి లేకపోతే కథనాలకి బేస్ ఎక్కడ ఉంటుంది? గాంధీ భవన్ నుంచి ఎటువంటి డైరెక్షన్స్ వెళ్ళాయి మంత్రులకు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేస్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గాంధీ భవన్లో జరుగుతున్న గుసగుసలేంటి? డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులతో భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశం మీద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, కొన్ని వార్నింగ్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. వార్నింగ్స్ కూడా ఇచ్చారనేది. అసలు ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చారు, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే మంత్రులకు కావచ్చు. అసలు కొండా సురేఖ అంశం ఇప్పటికేటు ఏఐసిసి పరిధిలోకి పోయింది. ఏఐసిసికి సంబంధించి కూడా ఏఐసిసి అధ్యక్షుడిని కలిసినటువంటి కొండా సురేఖకు సంబంధించిన అంశం ఒకవైపు క్రమశిక్షణ కమిటీ, మరొక వైపు ఏఐసిసి చూసుకుంటుందన్న ఆలోచనలోకి నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అనంతరం కూడా ఒకవైపు ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరితో కూడా కొంత సమావేశమయ్యారు. సమావేశంలో కూడా కొండా సురేఖ అంశం కూడా తెర మీదకి రావడంతో కూడా ఏమున్నా అక్కడ పార్టీ చూసుకుంటుంది. ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవన్నీ ఎవరు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి పెట్టొద్దు. ఎందుకంటే అట్లా పెట్టడం వల్ల మంచి కంటే చెడు, అంటే చేసినటువంటి మంచివో ఇటువంటి రాజకీయ వివాదాలే కూడా హైలైట్ అవుతున్నాయి. వీటికి సంబంధించి కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాటి గురించి ఎవరు మాట్లాడొద్దు, పార్టీ చూసుకుంటుంది అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పడం ఏదైతే ఉందో, మరి హైకమాండ్ నుంచి రేవంత్ రెడ్డికి సైతం కూడా కొంత ఆదేశాలు వచ్చాయా అన్న అనుమానాలు కూడా గాంధీ భవన్ వర్గాల్లో తలెత్తున్నాయి. ఎందుకంటే లండన్ పర్యటన ముగించుకొని కూడా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం కూడా రాగానే అన్ని మాట్లాడతానన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించి మరి ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, ఖచ్చితంగా కొండా సురేఖకి సంబంధించినటువంటి అంశంలో రియాక్ట్ అవుతారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందులో భాగంగా నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారో ఆ ప్రెస్ మీట్ లో కూడా కొండా సురేఖని హైలైట్ చేస్తారనుకున్నారు. కానీ ఎక్కడ కూడా అది విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి అనుమతి నిరాకరణ మీద మాట్లాడు చివరిలో మీడియా
అడిగినటువంటి ప్రశ్నకు సైతం కూడా కొండా సురేఖ మీద పార్టీ చూసుకుంటుంది, పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. ఊహాజనితమైనటువంటి వాటికి మీరు కూడా చోటు ఇవ్వద్దు అంటూ వెళ్ళిపోయినటువంటి ఒక్క మాట చూస్తే మాత్రం చాలా క్లియర్ కట్. ఎందుకంటే ఇలా రెండు రకాలు అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి, ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది, ఆ కవతల నుంచి కూడా కౌంటర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో రాజకీయంగా కూడా ముఖ్యమంత్రి కావాలని చేశాడు అన్నటువంటి అనుమానాలు వచ్చి ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వెళ్ళగా క్రమశిక్షణ కమిటీ కానివ్వండి పార్టీ మీద తోసేసి ముఖ్యమంత్రి స్కిప్ అయ్యాడు. చేసేది వెనుక నుంచి చేసేసాడు ముఖ్యమంత్రి ఆల్రెడీ. అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడిచ్చాడు, మంత్రులతో మాట్లాడిచ్చాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఎమ్మెల్యేల మీద కనిపెట్టి అక్కడ కొండా సురేఖను కాల్చేందుకు, మరొక వైపు అటు క్రమశిక్షణ కమిటీ మీద సైతం కూడా కొంత ప్రెషర్ తీసుకొచ్చేందుకు కూడా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ప్లాన్ తోని ఈ విధంగా మాట్లాడని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి పర్సనల్ గా తీసుకొని కూడా ముఖ్యమంత్రి ఈ విధంగా చేశాడు అన్నది కూడా కొంత నెగిటివ్ అవుతుందన్న కోణంలో కూడా సీఎం ఇటువంటి స్కిప్ అయ్యాడని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి సచిన్, మరి అక్కడ ఎవరైతే అవుతుంది క్వశ్చన్స్, ఎందుకంటే చిన్నారెడ్డి వ్యవహారం వస్తోంది, రాజగోపాల్ రెడ్డి గురించి అక్కడ డిస్కషన్ జరుగుతోంది, కానీ వేటి గురించి మాట్లాడట్లేదు. మెయిన్ ఫోకస్ అంతా కొండా సురేఖ గురించి మాట్లాడుతున్న సందర్భం అని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుకొచ్చారా? వాళ్ళ మీద కూడా చర్యలు ఉండొచ్చు, క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అటువంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా? లేకపోతే ఇన్ఫాక్ట్ క్రమశిక్షణ కమిటీ వారి గురించి చూసుకుంటుంది, ఇటువంటి డైరెక్షన్స్ ఏమైనా ఇచ్చారా ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు? సచిన్, ప్రధానంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి కొండా సుస్మిత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవే పెద్ద ఎత్తున కూడా రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారే. అంతేకాకుండా అటు ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానీ మాట్లాడినటువంటి మాటలు చిన్నారెడ్డి అటు రాజగోపాల్ రెడ్డి గతంలో చేసినటువంటి నాయకుల కన్నా కొండా సుస్మిత కొండా సురేఖ ఫ్యామిలీ మీద కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు, వాటిని ఖండించారు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి సైతం కూడా ఈ వ్యాఖ్యలను కొంత బాధించాయి. అందుకే ముఖ్యమంత్రి హ్యాండ్ లేదు, ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి, ఆయన సిఎల్పి లీడర్ కాబట్టి అదే సిఎల్పి ఆఫీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించి పెద్ద ఎత్తున కొండా సురేఖ ఫ్యామిలీ మీద కూడా అటాక్ చేశారు, కౌంటర్ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలు మరొక పక్క కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి దృష్టిలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇక్కడ లేనప్పుడు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే వేరు, లేనప్పుడు జరిగినటువంటి దాన్ని ఒకవేళ ముఖ్యమంత్రి వచ్చి టెక్నికల్ గా అంటే ఒక ఐడియా వచ్చి తనకు తెలియదు ఇటువంటి జరిగిందా అని చెప్పుకోనికి కూడా కొంత ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో టాక్టిక్ గా వాడుతుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి రాగానే ఎవరైతే అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో ఉన్నారు, ముఖ్యమంత్రి రివ్యూ చేసిన దాంట్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి మాట్లాడిచ్చారు, అది కూడా కొండా సురేఖ మీద ఎస్పెషల్లీ అనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరగమే కాకుండా అటు చిన్నారెడ్డి అంశం, ఎందుకంటే చిన్నారెడ్డి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా, ప్లస్ మళ్ళీ ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఆయన వివరణ ఇచ్చారు, మళ్ళీ మాట్లాడేందుకు కూడా తను